గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు జేబీ బై వీకెండ్లో మనం రిటైల్ బ్యాంకింగ్ ఏడిఆర్స్ జీడిఆర్స్ గురించి తెలుసుకుంటున్నామండి. ఇది ఆఫ్ ది పార్ట్ సోదేనండి, ఎందుకంటే మనకు తెలిసిన విషయాలే ఉంటాయి దీంట్లో. సో నేను జస్ట్ వాటిని లైట్గా టచ్ చేసుకుంటూ వెళ్తున్నా. బట్ ఏడిఆర్ జీడిఆర్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్, అవి మాత్రం మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, రిటైల్ బ్యాంకింగ్ వర్సెస్ కార్పొరేట్ బ్యాంకింగ్. సో రిటైల్ బ్యాంకింగ్లో మనకి ఏమేమి వస్తాయండి? కన్జ్యూమర్ బ్యాంకింగ్, పర్సనల్ బ్యాంకింగ్, ఈ రెండు కూడా రిటైల్ బ్యాంకింగ్లోకి వస్తాయి. సో ఇది ఇండివిజువల్స్కి ఫైనాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందండి. అంటే మీకు తెలిసిన ఒక పర్సన్ వస్తే మీరు ఏ ప్రోడక్ట్స్ ఇస్తారని మీరు భావిస్తున్నారో అవన్నీ రిటైల్ బ్యాంకింగ్ అండి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంటు, కరెంట్ అకౌంటు, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, క్రెడిట్ కార్డు, హోమ్ లోను, కార్ లోను, అలాగే మార్టగేజ్ లోను, క్రాప్ లోను, లాకర్సు, ఇన్సూరెన్సు, మొత్తం ఒక మనిషి పేరు మీద మీరు ఇష్యూ చేసేవన్నీ దీంట్లోకి వస్తాయండి. దీంట్లో ఎటువంటి సందేహం అక్కర్లే. సో రిటైల్ బ్యాంకింగ్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజ్ ఏంటండి? హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్, కొన్ని వందల మందితో డీల్ చేయాలి, అదొక్కటే డిసడ్వాంటేజ్. సో వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసి వాళ్ళకి ప్రాపర్గా ప్రోడక్ట్ ఇచ్చి ఇదంతా చేయాలి, దీనికి హ్యూజ్ మ్యాన్ పవర్ కావాలి. సో ఇది దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ అండి. కానీ ఈ హ్యూజ్ నెంబర్ వల్ల మనకి హై లిక్విడిటీ వస్తుందండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది 10 వేసారు అనుకోండి బ్యాంకులోను. అలా కాకుండా ఒకడే 1000 రూపాయలు వేసాడు. 1000 రూపాయలు వేసినోడు ఒక్కరోజు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. 100 వేసిన వాళ్ళు 10 మంది ఒకే రోజు వచ్చి తీసుకెళ్ళరు కదా. దానివల్ల ఏముంటుందండి? మనకి లిక్విడిటీ మనం ఒక 300 ఉంచుకుంటే వచ్చినోడికి వచ్చినప్పుడు ఇవ్వచ్చు, మిగతావి లోన్కి ఇవ్వచ్చు. అలా కాకుండా ఒకడే 1000 రూపాయలు వేసాడు అనుకోండి, ఆ 1000 మనం లోన్కి ఇచ్చామనుకోండి, వాడు వస్తే సో లిక్విడిటీ మనకు అంత ఉండదండి. సో విత్ నెంబర్స్ మనకి లిక్విడిటీ వస్తుందండి. అందుకే ఇన్స్టిట్యూషనల్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర సేవ్ చేస్తాయి పెద్ద మొత్తంలో. దానివల్ల వచ్చే లిక్విడిటీ కంటే ఇలా చిన్నగా రిటైల్ బ్యాంకింగ్లో మనం తెచ్చుకునే లిక్విడిటీ ఎక్కువ ఉంటుందండి. నెక్స్ట్, లో కాస్ట్ ఆఫ్ ఫండ్స్. పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర డిపాజిట్స్ చేసేటప్పుడు అవి మనతో బార్గెయిన్ చేసి ప్రాపర్ కాస్ట్, అంటే ఒక రీజనబుల్ కాస్ట్కి పెడతాయండి. కానీ కస్టమర్ వచ్చి సేవింగ్ బ్యాంక్లో వేసుకునేటప్పుడు వాడేం మనతో బార్గెయిన్ చేయడండి. ఎవడో మనతో ఇంట్రెస్ట్ రేట్స్ బార్గెయిన్ చేయడు, వాడు జస్ట్ డిపాజిట్ చేసిపోతాడు. సో దానివల్ల మనకి ఇంట్రెస్ట్ రేట్, వాడికి ఇచ్చే మినిమం ఇంట్రెస్ట్ రేట్ ఏది ఉందో అది ఇస్తామండి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా ఏ కస్టమరు బార్గెయిన్ చేయడం నేను ఎప్పుడు చూసున్నాం. వాళ్ళు అడుగుతారు ఎంత ఉంది అని, అంతే తప్ప బార్గెయిన్ చేయడం అనేది ఉండదు. దానివల్ల మనకి ఏమవుతుందండి? లో కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఉంటుందండి, తక్కువ రేటుకి వస్తాయి. అలాగే కరెంట్ అకౌంట్స్లో మనకి ఉన్న ఫండ్స్కి ఎటువంటి ఇంట్రెస్ట్ రేటు పే చేయం. సో అందుకే మన బ్యాంక్స్ ఎప్పుడు కాసా వెనకాల పడతాయండి. ఈ కాసాలో మనకు వచ్చి కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్లో మనకు వచ్చి చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఆర్ జీరో ఇంట్రెస్ట్ రేట్కి మన బ్యాంక్స్కి ఫండ్స్ వస్తున్నాయండి. ఇలా ఎక్కువ మంది నుంచి సో మనం చేసే ఎక్కువ బిజినెస్ ఇక్కడే జరుగుద్ది. సో అందుకనే మనకి కాసా అంటే అంత ముద్దు బ్యాంకులకి. నెక్స్ట్, వీటిలో హై రిటర్న్ అండి. వీళ్ళ దగ్గర కాసా తక్కువ రేటుకి తీసుకుంటున్నాం, లోన్ ఇచ్చేటప్పుడు ఎక్కువ రేటుకి ఇస్తున్నాం. సో హై రిటర్న్ వస్తుందండి. యావరేజ్ మనం సేవింగ్ బ్యాంకే తీసుకోండి, 3 to 4%. వాడికి ఇచ్చి లోను, ఏ లోన్ ఇచ్చినా 10 యావరేజ్గా 12% అనుకోండి. సో 9% మార్జిన్ వస్తుంది మనకి. అదే ఒక ఇండస్ట్రియల్ పర్సన్, అంటే ఒక ఇండస్ట్రీ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు లోన్ తీసుకునేటప్పుడు కూడా బార్గెన్ చేస్తారండి. అంటే వాళ్ళు డిపాజిట్ చేసేటప్పుడు బార్గెన్ చేస్తారు, తీసుకునేటప్పుడు బార్గెన్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మన మార్జిన్స్ షింక్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. సో హై రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్, లో ఇంపాక్ట్ హై ఫ్రీక్వెన్సీ. ఈ రిటైల్ లోన్స్లో ఫ్రాడ్స్ జరిగినా అక్కడొకటి జరుగుతుందంటే ఓవరాల్ లాభంలో ఇది కొట్టుకుపోద్ది. మీకు జీరో ఫైనాన్స్ చాలా దగ్గరలో మీరు చూసే ఉంటారు, వాటిల్లో ఫ్రాడ్స్ ఎక్కువ అండి. బట్ ఓవరాల్గా వాడు తీసుకునే రిటర్న్లో ఆ ఫ్రాడ్స్ అన్నీ కొట్టుకుపోతాయండి. జీరో ఫైనాన్స్ మీద ఫ్రిడ్జ్ తీసుకోండి, టీవీ తీసుకోండి అంటారు, నిజమే. దాంట్లో చాలామంది ఫ్రాడ్స్టర్స్ కూడా ఉంటారండి, తీసుకుని ఎగ్గొట్టి వాళ్ళు.
తీసుకుని ఎగ్గొట్టారు, అవన్నీ రికవర్ కావండి. కానీ మీరు ఇచ్చే హై రిటర్న్ మీద వాళ్ళకి ఆ నష్టాలు కవర్ అయిపోతాయండి. సో ఇది గేమ్ ఆఫ్ నెంబర్స్ అండి. ఎక్కువ మందికి ఇవ్వడం వల్ల కొంతమంది ఫ్రాడ్ చేసిన ఆ నష్టాలు మిగతా వాళ్ళు ఇచ్చి ఎక్కువ రిటర్న్లో కొట్టుకుపోతాయండి. అదే ఒక పెద్ద కంపెనీ ఫ్రాడ్ చేసింది అనుకోండి, పరిస్థితి అది పెద్ద ఇష్యూ అవుతుంది, కొన్ని వేల కోట్లలో జరుగుద్ది, అది పెద్ద ఇష్యూ అవుతుంది. సో రిటైల్ బ్యాంకింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఇదండి. మరి కార్పొరేట్ బ్యాంకింగ్కి వస్తే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ ఇచ్చేదండి, ఇది హోల్సేల్, ఒక్క షాట్లో తేలిపోద్ది. బట్ దీనికి నెగోషియేషన్స్ ఉంటాయి. అవతల వాడిని మనం చాలా వరకు 100 మందిని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయడం కంటే ఒకటి వెరిఫై చేయడం ఈజీ అండి. సో కార్పొరేట్లో ఇది ఈజీ టు అనలైజ్, ఈజీ టు డూ బిజినెస్. ఎందుకంటే 100 కోట్లు రావాలన్నా 100 కోట్లు వెళ్ళాలన్నా చాలా ఈజీగా అవుతుంది. బట్ దీంట్లో నెగోషియేషన్స్ అనే ప్రక్రియ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనం చాలా జాగ్రత్తగా మూవ్ అవ్వాల్సి ఉంటుందండి. సో దట్ ఈస్ కార్పొరేట్ బ్యాంకింగ్. నెక్స్ట్కి వచ్చి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అక్రాస్ ద గ్లోబ్ ఇవ్వడం ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అండి, అంతకంటే ఇంకేం లేదు. దీంట్లో పర్సనల్ కార్పొరేటివ్ రెండూ వస్తాయి, సర్వం వస్తాయి. సో ఎక్స్పోర్ట్ బిల్ నెగోషియేషన్, డిస్కౌంట్, పర్చేస్, ఎల్సీని తీసుకుని మనం నెగోషియేషన్ చేయొచ్చు, అడ్వాన్స్ ఇవ్వచ్చు, డిస్కౌంట్ చేయొచ్చు, పర్చేస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అండి. అలాగే బ్యాంక్ గ్యారంటీ మన దేశంలో ఉన్న ఒక కంపెనీ తరపున పక్క దేశంలో ఉన్న దానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తాం. అప్పుడు మనం 100% మార్జిన్ తీసుకుంటాం. 100% మార్జిన్ అంటే మనం ఒక 100 కోట్లకి బ్యాంక్ గ్యారంటీ ఇస్తామంటే వాడి దగ్గర నుంచి 100 కోట్లు లిక్విడ్ ఫండ్ తీసుకుని మన దగ్గర పెట్టుకుని అప్పుడు గ్యారంటీ ఇస్తామండి, అంతేగాని కళ్ళు మూసుకుని ఇవ్వండి. సో బ్యాంక్ గ్యారంటీ విత్ 100% క్యాష్ మార్జిన్. అలాగే ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ క్రెడిట్, సో ఎక్స్పోర్ట్ని ఫెసిలిటేట్ చేయడానికి ఎక్స్పోర్ట్ ప్యాకింగ్ క్రెడిట్, అలాగే సప్లయర్ క్రెడిట్, అలాగే అవుట్వర్డ్ ఇన్వర్డ్ రెమిటెన్సెస్. మనం రెమిటెన్స్ కూడా ఫారెక్స్లో రెమిటెన్స్ మనం తీసుకోవడం, పంపించడం, మన బ్రాంచెస్లో కూడా మనకి తెలిసిందే కదండి, మనం రెమిటెన్స్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ చేయడం ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ వస్తుందండి. యూనివర్సల్ బ్యాంకింగ్ అంటే ఏంటండి, ఏమీ లేదండి, సర్వం అవైలబుల్ సూపర్ మార్కెట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. అన్ని ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ని ఒకే దగ్గర మనం ఏర్పాటు చేయడమే యూనివర్సల్ బ్యాంకింగ్ అండి. బ్యాంకింగు, ఇన్సూరెన్సు, మ్యూచువల్ ఫండ్సు, షేర్ అండ్ కమోడిటీ బ్రోకింగు, బులియన్ అంటే బంగారం కొండ అమ్మడం, పర్టికులర్గా అమ్మడం అండి, అడ్వైజరీ సర్వీసెస్, ఇవన్నీ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మన ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా ఎస్బీఐలో వెల్త్ అడ్వైజర్స్ ఉన్నారు, మిగతా బ్యాంక్స్లో కూడా ఉన్నారు. అలాగే బులియన్ గోల్డ్ కాయిన్స్ అమ్ముతున్నారు, చాలా అన్ని బ్యాంక్స్ అమ్ముతున్నాయండి గోల్డ్ కాయిన్స్. అలాగే క్రెడిట్ కార్డ్ సర్వీసెస్, అలాగే డిమాట్ అకౌంట్స్, ఇవన్నీ అవైలబుల్ అండి నా. సో యూనివర్సల్ బ్యాంకింగ్ ఈజ్ యూనివర్సల్ ఇన్ ఇండియా, ప్రతి దగ్గర ఉందండి ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ వద్దామండి, ఏడిఆర్స్ వర్సెస్ జీడిఆర్స్. ఫస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి. టాటా అనే కంపెనీ మన దేశంలో ఉందండి. సో టాటా షేర్స్ ఎక్కడ లిస్ట్ అవుతాయండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయి. సో ఆల్ ఇండియన్స్ కెన్ బై ఇన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఫారినర్స్ వాళ్ళు బై చేయలేరండి. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ టాటాలోకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా రాలేదండి. సో ఫారెన్ ఫండ్స్ కూడా టాటా వాళ్ళు కావాలనుకున్నారు, డైరెక్ట్గా వస్తుందండి, రాదు. వీళ్ళు వచ్చేసి డైరెక్ట్గా అక్రాస్ ద వరల్డ్ ఉన్న వాళ్ళు వచ్చి బీఎస్సీలో పెట్టలేరండి. అప్పుడు టాటా ఏం చేస్తారంటేనండి, ఇండియాకేమో బీఎస్సీలో అవుతారు, సో అక్రాస్ ద వరల్డ్ అవ్వదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ కంట్రీ యూఎస్ ఉందనుకోండి, యూఎస్లో ఒక బ్యాంకుని తీసుకుంటారు, ఆ బ్యాంకు ద్వారా నాస్డాక్లో రిజిస్టర్ అవుతారు. ఓకే, నాస్డాక్లో రిజిస్టర్ అయితే అప్పుడు యూఎస్ ఇన్వెస్టర్స్కి యాక్సెస్ వస్తుందండి, యూఎస్ ఇన్వెస్టర్స్ యాక్సెస్ వస్తుంది. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా దీన్ని ఏడిఆర్ అంటారండి. ఇవి జనరల్గా అమెరికన్ డిపాజిట్, ఇవి ఎప్పుడు
డాలర్స్లో వస్తాయండి. అలాగే యూరోప్ నుంచి ఫండ్స్ సేకరించడానికి, మరి ఫండ్స్ ఉంటేనే కదండి కంపెనీస్ రన్ అవుతాయి. యూరోప్ నుంచి తీసుకోవడానికి అక్కడ ఒక బ్యాంకుని పట్టుకుంటారండి. వాళ్ళు యూరోనెక్స్ట్లో రిజిస్టర్ అవుతారు. ఇది ఈడిఆర్ అవుద్దండి, యూరోపియన్ డిపాజిటరీ రిసిప్ట్స్. ఇవి జనరల్గా యూరోల్లో ఉంటాయండి. అలా కాకుండా ఒకటి ఆ రకంగా ఓన్లీ యుఎస్లో అయితే వాటిని ఏమంటారండి, ఏడిఆర్ అంటారండి. ఓన్లీ యుఎస్లో అయితే ఏడిఆర్ అంటారు, ఓన్లీ ఈయూలో అయితే ఈడిఆర్ అంటారు. ఇలా కాదండి, నాకు అక్రాస్ ది వరల్డ్, మొత్తం అక్రాస్ ది వరల్డ్ రిజిస్టర్ అయ్యాం, వరల్డ్. సో ఆ కంట్రీస్లో వాళ్ళకి అవైలబుల్ అవ్వడానికి దాన్ని ఏమంటారండి, జీడిఆర్ అంటారు, గ్లోబల్ డిపాజిటరీ రిసీప్ట్స్. ఇవి కూడా జనరల్గా డాలర్లో ఉంటాయండి. ఏడిఆర్స్ ఏమో కంప్లీట్గా డాలర్స్లో ఉంటాయి. జీడిఆర్స్ ఏంటండి, జనరల్గా డాలర్స్లో ఉంటాయి, ఎందుకంటే వరల్డ్ వైడ్ కరెన్సీగా డాలర్ని పరిగణిస్తారు కాబట్టి. సో ఒక కంపెనీ, ఇండియాలో ఉన్న ఒక కంపెనీ ఫారెన్ ఫండ్స్ యాక్సెస్ చేయడానికి ఇది దారండి. ఇండియాలో ఉన్న కంపెనీ అనే కదండి, ఏ కంపెనీ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో ఉన్న కంపెనీ, లేదా చైనాలో ఉన్న కంపెనీ, యూఎస్లో ఉన్న కంపెనీ ఏడిఆర్స్ ఇష్యూ చేయక్కర్లేదండి. వాళ్ళు యూఎస్లోనే ఉంటారు కదా, వాళ్ళు ఈడిఆర్స్ జీడిఆర్స్ ఇష్యూ చేస్తారు. యూరోప్లో ఉన్న కంపెనీస్ ఈడిఆర్లు ఇష్యూ చేయక్కర్లేదండి, వాళ్ళు ఆల్రెడీ యూరోప్లో ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఏడిఆర్స్ జీడిఆర్స్ ఇష్యూ చేస్తారు. సో మన దేశం డబ్బులు కాకుండా పక్క దేశం డబ్బులు తీసుకురావడానికి ఈ జీడిఆర్స్ ఇష్యూ చేయాలండి. మొత్తం ప్రపంచం అంతా ఇష్యూ చేస్తే అది జీడిఆర్. ఓన్లీ పర్టికులర్ ఒక కంట్రీకి ఇష్యూ చేస్తే ఆ కంట్రీ పేరు మీద వస్తాయండి, ఏడిఆర్ ఈడిఆర్ అలాగా. ఓకే, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటండి, ఒక్కొక్క కంట్రీలో అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కొక్క కంట్రీలో పీపుల్ యొక్క వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మన ఇండియాకి ఈ ఇన్వెస్ట్మెంట్ కల్చరు చాలా తక్కువ అండి, కానీ యూఎస్కి ఎక్కువ. సో దే ఆర్ వెరీ, మనతో కంపేర్ చేస్తే వాళ్ళు ఇంకా వేగంగా ఉంటారండి. సో చాలా కంపెనీస్ నాస్డాక్లో రిజిస్టర్ అవ్వడానికి చాలా ఉత్సాహం చూపిస్తాయండి. అక్కడ ఈ విధంగా రిజిస్టర్ అవ్వకపోతే మనకి ఇంత హ్యూజ్ ఫండ్స్ని గ్యాదర్ చేయలేం. రెండోది స్కేల్, మన స్టాక్ ఎక్స్చేంజ్తో పోస్తే నాస్డాక్ చాలా పెద్దదండి, చాలా పెద్ద స్కేల్ కాబట్టి ఎక్కువ మనీని గ్యాదర్ చేయడానికి. మనీ ఎందుకంటే మనీ ఉంటేనే కంపెనీస్ కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోగలవు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకోగలవు, ముందుకు వెళ్ళగలవండి. ఓకే, నెక్స్ట్ పార్టిసిపేటరీ నోట్స్ అండి. పార్టిసిపేటరీ నోట్స్ అంటే ఇందాకేమో కంపెనీలు ప్రపంచంలో అందరికీ అందుబాటులో ఉండాలనుకున్నాయి. ఇప్పుడు నాది బీఎస్సీలో ఒక కంపెనీ ఉందండి. సో అమెరికాలో ఉన్న ఒక అతను ఇన్వెస్ట్ చేయలేడండి. సో దానికి సెకండ్ రూట్ ఏంటంటే, బీఎస్సీలో ఉన్న నా కంపెనీ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారండి. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు ఎంతవరకు ఇన్వెస్ట్ చేయాలనేది ప్రతి సెక్టార్కి స్పెసిఫిక్గా ఎంతవరకు చేయొచ్చు, ఆ తర్వాత చేయకూడదని ఉంటుందండి. అంటే వాళ్ళకి కొంత కోటా ఉంటుంది, అది క్రాస్ చేయకూడదండి. సో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారండి. వీళ్ళు ఇన్వెస్ట్ చేసి మరి వీళ్ళకి మళ్ళీ మనీ కావాలంటే వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ దేశంలో ఉన్న పీపుల్కి వాటిని కాంట్రాక్ట్స్ రూపంలో అమ్ముతారండి. కాంట్రాక్ట్స్ రూపంలో అమ్ముతారు. సో ఆ కాంట్రాక్ట్ అంటే ఇట్ ఈస్ ది డెరివేటివ్ అండి. అంటే ఆ కాంట్రాక్ట్ యొక్క విలువ వీళ్ళు ఎఫ్ఐఐస్ ఈ బిఎస్సిలో పెట్టిన దాని బేస్ల మీద ఉంటుందండి. వీళ్ళు 100 కోట్లు ఇన్వెస్ట్ చేశారండి, 100 కాంట్రాక్ట్స్ అమ్మారు. ఒక్కొక్క కాంట్రాక్ట్ ఎంత అవుతుందండి, 100 crores ఇన్వెస్ట్ చేశారు, 100 కాంట్రాక్ట్స్ అమ్మారు. ఒక్కొక్క కాంట్రాక్ట్ ఎంత అవుద్ది, 1 crore అవుద్ది. సడన్గా ఈ 100 crores 200 crores అయిపోయింది, మన మార్కెట్ బాగా పెరుగుతీసి. అప్పుడు ఒక్కొక్క కాంట్రాక్ట్ 2 crores అవుతుందండి. అలా కాకుండా 100 crores 50 crores అయిపోయింది, మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలి.
అప్పుడేమవుద్దండి, ఒక్కొక్క కాంట్రాక్ట్ విలువ 50 లక్షలు అవుతుంది. సో ఇది వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బేస్ల మీద ఉంటుందండి. అయితే లాహిరి కమిటీ అండి, గుర్తుపెట్టుకోండి, LAHA లాహిరి కమిటీ. ఇది FIISకి ఎటువంటి కస్టమర్స్కి అమ్మాలంటే వాళ్ళకి KYC, నో యువర్ కస్టమర్ నామ్స్ ఫాలో అయిన కస్టమర్స్కి మాత్రమే అమ్మాలండి. అంటే FIIS ప్రాపర్ డేటా మెయింటైన్ చేయాలి. ప్రాపర్ కస్టమర్స్ అంటే ఇది మనీ లాండరింగ్కి అలాగే టెర్రర్ ఫండింగ్కి ఇట్లకి ఉపయోగపడకూడదు అనే ఉద్దేశంతో ప్రాపర్ కస్టమర్స్కి మాత్రమే అమ్మాలని చెప్పి ఒక అడ్వైజ్ ఇచ్చింది. దాని ప్రకారం సెబీ గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. సో FIIS మస్ట్ నో దేర్ కస్టమర్స్. ఓకేనండి. సో ఈ పార్టిసిపేటరీ నోట్స్ వాల్యూ ఎక్కడి నుంచి డిరైవ్ అవుతుందండి? FIIS చేసిన ఇన్వెస్ట్మెంట్ నుంచి డిరైవ్ అవుతుందండి. సో ఈ ADRs, GDRs అలాగే పార్టిసిపేటరీ నోట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకేనండి. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.